Hi friends, welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడితెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే, ఒక అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనము లైఫ్లో మనస్సు అనేది క్రియేటివ్ కాదు. మైండ్ కెనాట్ క్రియేట్ ఏ హార్మనీ అనే ఒక పాయింట్. ఎందుకని క్రియేటివ్ కాదు, ఎందుకు సామరస్యంగా ఉండదు అనే పాయింట్. ఇంకొకటి ఏంటంటే, దాన్ని ఒక విత్ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేకపోతే మనం ఏం చేయలేము. అలాగే జపనీస్ ఫార్మర్, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశాలు జపనీస్ ఫార్మర్ ముసునోబు పొకవక అంటారు. ఆయనని పత్రిసారి కూడా మనకు చెప్పారు ఆయన గురించి. గడ్డి పరకతో విప్లవం అని తెలుగులో ఉంటుంది. అది వన్ స్ట్రా విత్ రెవల్యూషన్ ఇంగ్లీష్లో ఉంది. ఆయన ఎంఏ అగ్రికల్చరల్ కాబట్టి, వ్యవసాయ శాస్త్రం చదివారు కాబట్టి మనకు ఆ వ్యవసాయ శాస్త్రం గురించి చదివితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ బుక్. మనం కూడా అలాంటి వ్యవసాయం చేయాలా అనిపించేంత ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఆ జెన్ ఐడియా ఆఫ్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, అది మెడిటేటివ్గా ఎలా చేయాలి అనే దానికి ఉదాహరణగా ఆయన ఏ విధంగా చేయాలి అనేదానికి. అలాగే ఒక శిష్యుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, వ్యవసాయం ఆ విధంగా చేశారు కదా, మనం బిజినెస్ కూడా అలా చేయొచ్చా అని అంటే అది పనికిరాదు అనే విషయాలు చెప్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మిరాకిల్ ఏంటంటే, ఈ యొక్క ప్రపంచం అంతా ఒక అద్భుతమైన మిరాకిల్ సృష్టించాడు ఆయన వ్యవసాయంలో. జపాన్లో ఆయన ఒక్కడే చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలే. ఎందుకని చేయలేకపోయారు అనే పాయింట్. అలాగే ప్లాస్టిక్ వినియోగం ఈ ప్రకృతిని ఎంత ధ్వంసం చేసింది అనే పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ జెన్ ఫార్మర్ చేసినటువంటి విధానాన్ని అమెరికాలో 126 స్క్వేర్ మైళ్ళు ఓషో శిష్యులు, 5,000 మంది శిష్యులు దాన్ని కొన్నారు. దాన్ని మన ఎకరాల్లో మార్చుకోవాలంటే 80,640 ఎకరాల ఎడారి కొన్నారు. అక్కడ ఆ ఎడారిని ఏ విధంగా ప్రకృతిమయంగా చేశారనేది మనకు అక్కడ థంబ్నెయిల్లో కనపడే విధంగా పెట్టాను. దాని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్, వండర్ఫుల్ సెషన్ ఈరోజు ఉంది. మనం కైండ్లీ లైక్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియోని కేవలం ఓషో ఉపనిషత్ యొక్క వీడియోని మళ్ళీ సపరేట్గా ఎడిట్ చేసి, ధ్యానం కాకుండా ఎడిట్ చేసి మళ్ళీ విడిగా పెడతాను. రాత్రి 9 గంటల సెషను. ఆ సెషన్లో కైండ్లీ సీ దట్ సెషన్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు ఆల్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ మనసు గురించి చెప్తున్నప్పుడు, మనసు అనేది ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఘర్షణ క్రియేట్ చేస్తుంది. ఈ ఘర్షణ చేసేటువంటి ఈ మనసు విషయంలో మనము ఏ విధంగా ఉండాలి అంటే, దాన్ని ఏ విధంగా మెడిటేటివ్ స్టేట్కి మనం తీసుకెళ్ళాలి అనే దాని మీదే ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. సో లెట్ us గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, మనం మెడిటేషన్ చేస్తున్నాము. అది ఆ మనసు చేసేటువంటి విశేషాల గురించి మనకి తెలుసు. సో దాని గురించి ఏంటంటే, సహజత్వంగా సమతతో ఉండదు. అంటే హార్మనీ అంటారు, సామరస్యంగా ఉండదు. అది మనసు యొక్క స్వభావమే. అది మనసు ఎప్పుడు ద్వంద్వాలతో ఉంటుంది. బియాండ్ మైండ్ వెళ్ళటం, బియాండ్ మైండ్ వెళ్ళినప్పుడే మనసులో నిత్య ఘర్షణ అనేది మాయమైపోతుంది. అయితే ఓన్లీ విత్ అవేర్నెస్లో ఉంటే మనం ఏ పొరపాటు చేయం.
బియాండ్ మైండ్ వెళ్ళినప్పుడు ఘర్షణ అంతా మాయమైపోయినప్పుడు అలర్ట్గా ఉంటే చాలు, జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు చూస్తూ ఉంటే చాలు, అవేర్గా ఉంటే చాలు. అలాగే వ్యవసాయం, అక్కడ వ్యవసాయము విత్తేది లేదు, దున్నేది లేదు, తర్వాత ఎరువులు వేసేది లేదు. అయినా కానీ చక్కగా వ్యవసాయం చేసే విధానము జపనీస్ ఫార్మరు చేసిన దానికి ఏ సైంటిఫిక్ టెక్నాలజీ వాళ్ళ కల్టివేట్ చేశాడు, ఆయన వ్యవసాయం చేశాడు. ఆ వ్యవసాయము మనకి పాండిచ్చేరిలో అరవిందో ఆశ్రమంలో వ్యవసాయం చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం, వరి పండిస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం. దాని గురించి మీరు కావాలంటే దాని యొక్క వీడియోస్ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి. అదంటే మళ్ళా అలాగే చాలా చాలా సీడ్ బాల్స్ అని కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అది ఒక గొప్ప వ్యవసాయం. ఇదేంటంటే అందరూ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. అతనికే ఎందుకు సాధ్యమైంది? అతను మెడిటేటరు, ఒక జెన్ మాస్టరు. జెన్ ఐడియా ఆఫ్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అనమాట. జెన్ ఐడియా ఆఫ్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, నో డ్రామా. అంటే అతని వ్యవసాయం ఎలా ఉంది అంటే కొనసాగింపు, తన యొక్క మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో కొనసాగింపుగా వ్యవసాయం చేశాడు. అప్పుడు ఎలా నువ్వు మెడిటేటివ్ స్టేట్లో కాన్షియస్నెస్ అంటే ఎలా ఉంటావు? నీతో నువ్వు సామరస్యంగా ఉంటావు. నీతో నువ్వు సామరస్యంగా ఉంటే ప్రకృతి అంతటితోనూ సామరస్యంగా ఉండగలవు. ఒక్కసారి నీతో నువ్వు సామరస్యంగా ఉన్నప్పుడు ప్రకృతితో సామరస్యం ఏమంత కష్టమేం కాదు. ఎందుకంటే నువ్వు ప్రకృతిలో భాగమే, నువ్వు కూడా ఆ ప్రకృతియే. యు ఆర్ ఆల్సో నేచర్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్. కాకపోతే నీ నేచరే మామూలుగా ప్రకృతి ఎంత పెద్ద విశాలంగా ఉంది, నువ్వు స్మాల్ నేచర్. ఒక పెద్ద కొండ లేదా ఒక పెద్ద లడ్డు, నువ్వు ఒక చిన్న తునక, ఆ లడ్డులో ఒక చిన్న తునక అంతే. ఆ పెద్ద విశ్వము, ఆ విశ్వంలో నువ్వు ఒక చిన్న విశ్వము, స్మాల్ అన్నమాట. డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. ఇది ఇక్కడ అని చెప్పి గీత ఏం లేదు. అయితే అతని యొక్క అంతర్దృష్టి, ధ్యానంలో అతని అంతర్దృష్టిని వ్యవసాయంలో వినియోగించాడు, ఏ టెక్నాలజీ సపోర్ట్ లేకుండా. 25 సంవత్సరాలు ఆ విధంగా హయ్యెస్ట్ క్రాప్ అన్నమాట. మొత్తం జపాన్ అంతట్లో కల్లా గొప్ప క్రాప్, మిగతా వాళ్ళ యొక్క పంటల కన్నా ఎక్కువ ఎదుగుతాయి. చెంప దెబ్బ కొట్టినట్టుగా చేశాడు ఆయన వ్యవసాయం. చిన్న ఎఫర్ట్, అసలు ఈ స్మాల్ ఎఫర్ట్ ఈజ్ నాట్ స్మాల్. చిన్ని పని చేశాడు కానీ అది చిన్నది కాదు, కానీ పెద్దదే. అంటే జీవితములో ఏ విధంగా వ్యవసాయము అంటే ప్రకృతితో మనం మమేకమై ఉండాలి, ఒక అద్భుతంగా అప్రోచ్. ఇతరుల గొర్రెల లెక్క కాదు, కానీ మన మనసు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, క్వశ్చన్ చేస్తుంది, అదెలాండి అని. అలాగే బిజినెస్ గురించి కూడా అడిగాడు. అదే ఆ వ్యవసాయం చేసినట్టే మనం కూడా చేయొచ్చా? ఏం గమ్మున కూర్చుంటే అది కుదరదు, నడవదు. అక్కడ జాబ్కి వెళ్ళి నేను గమ్మున కూర్చుంటానండు, జీతం ఎవరు? గవర్నమెంట్ సర్వెంట్కి. అది ఆ ఫిలాసఫీ ఆఫ్ నో సర్వీస్ అంటే కుదరదు, నో కల్టివేషన్ లాగా నిన్ను బయటికి విసిరి కొడతారు. అది పక్కన పెడదాం. ఓకే, ఎందులో సాధ్యము ఎఫర్ట్లెస్ ఎఫర్టు? ఏ చేయకుండా కేవలం గార్డెనింగ్లో సాధ్యం. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఈజ్ నాట్ మ్యాన్ మేడ్. మనిషి తయారు చేసి అంత గందరగోళంగానే ఉంటుంది. మనసు యొక్క మనసు అంటే మనిషి యొక్క మనసు ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్. న్యాచురల్ గ్రోత్, సహజంగా పెరిగేటువంటి వాటి మీద దృష్టి పెట్టదు, చేయదు. అది బియాండ్ మైండ్ స్టేట్ అంటే ఎంతో అద్భుతమైనటువంటి భావాతీత స్థితికి
ఏ ఆలోచన లేనటువంటి ఆ స్థితిని కొనసాగింపుగా చేసినటువంటి గొప్ప ప్రయత్నం. ఇది ప్రపంచమంతా గుడ్డిగా ఉందా? 25 సంవత్సరాలు ఆయన చేస్తూ ఉంటే ఆయన ఏ టెక్నాలజీ వాడలేదు, ఎరువులు వాడలేదు, ఏ కెమికల్ సపోర్ట్ తీసుకోలేదు. చాలామంది ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. ఎందుకని ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు మెడిటేషన్ చేయరు. అక్కడ వ్యవసాయంలో కాదు, అక్కడ వ్యవహారం. ఆ కల్టివేటర్ వ్యవసాయాత్మిక బుద్ధి ఏగేహ కురునందన అన్నట్టు ఆ ఆధ్యాత్మిక సత్యం వైపు ప్రయాణం చేయాలనే వాడి బుద్ధి వేరే ఉంటుంది. అతను ఏ విధంగా సాధ్యం చేసుకున్నాడయా అంటే అతను ముందుగా ప్రకృతితో కలిసిపోయాడు. అతను ఒక వారధిలాగా అయ్యాడు. తన సహజ స్థితికి ఆ ప్రకృతికి మధ్య వారధి. తన లోపల ఉన్న స్థితి ఆ న్యాచురల్ స్టేట్కి వెళ్ళాడు. హార్మనీ విత్ ద నేచర్ ఫస్ట్. హీ హిమ్సెల్ఫ్ బ్రిడ్జ్ హిమ్సెల్ఫ్ విత్ ద నేచర్ ఫస్ట్. అది బయటికి కనపడదు. మనకేం కనపడదు? ఒరే మన పంటల కన్నా బాగా ఎత్తుగా ఉన్నాయే, మన పంటల కన్నా చాలా పచ్చగా ఉన్నాయే, ఎంత అద్భుతంగా ఉన్నాయి అని ఆశ్చర్యంగా చూస్తారు. కానీ అతను ఏ మెదడులో తన లోపల ఉన్న విధంగా ఎలా వెళ్ళాడో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే వాడు అనుకున్నారు, ఎందుకు ఆ టెక్నాలజీ కోసం, ఆ ఎరువుల కోసం అనవసరంగా చేయడం, ఈ విధంగా చేద్దాంలే అనుకున్నారు. కానీ వారు చేయలేకపోయారు. ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే నీ కాన్షియస్గా నీ లోపలికి నువ్వు వెళ్ళి చేస్తేనే సైలెంట్గా నువ్వు మెర్జ్ అవుతావు. అప్పుడు ఏమవుతుంది? సైలెంట్ మీటింగ్ ఆఫ్ లవ్ విత్ ద నేచర్తో సమాగమవుతావు. అలాంటి అద్భుతమైన అనుభవం పొందడం అనేది చాలా చాలా గొప్ప పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అది అక్కడున్న విశేషం. అలా విశేషమైనటువంటి వ్యవసాయం ఏ విధంగా చేశారు అని అంటే కేవలం మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది, ధ్యానం ద్వారానే. ఆ ధ్యాన స్థితిలోనే ఆయన ప్రకృతిలో కలిసిపోయాడు. అద్భుతం జరిగింది. ఈ ఉనికి సర్వస్వంలో ఒక అద్భుతం. నో కల్టివేషన్. అక్కడ అంటే దుక్కి దున్నేది లేదు. విత్తనాలు వేస్తాడు, ఎరువులు వేయడు, నాట్లు వేయడం అట్టాడే సపరేట్గా ఏమి వేయడు. అంత ఆర్గానిక్ ఫార్ములా. ఆర్గానిక్ ఫార్ములా అంటే ఒక ప్రకృతితో తనతో తాను కలిసి ఉండటం, ప్రకృతి ఆ అనుభవం నేచర్తో. అది ప్రకృతి యొక్క గ్రోయింగ్. అంటే ఈ హిమ్సెల్ఫ్ గ్రోయింగ్ అంటే ప్రకృతిలో అలా పెరుగుతుందంటే తనలో తాను పెరుగుతూ ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడంటే నేను వేరు, ప్రకృతి వేరు కాదు. అక్కడ కల్టివేటర్ లేడు, ఆ కల్టివేషన్ లేదు. ఆ స్థితికి చేరుకున్నాడు. ఒకే ఒక విషయం మనం ఏమంటాం, దుక్కి దున్నేది లేదంట, మళ్ళా ఎరువులు వేసేది లేదంట, పంట వస్తుందంట అంటే బాగుందా, నో కల్టివేషన్ చేద్దామా అన్న. అక్కడ నో కల్టివేషనే కాదు, నో కల్టివేటర్. నేను చేస్తున్నాను అనే భావం లేదు ఆయనకి. అంతా మౌన సంభాషణ. మీకు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఒక వ్యవసాయ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లవర్స్ మామూలు సహజంగా పెరిగే వాటికన్నా చాలా విశాలంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్, అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవరు. ఒక నైట్ ఆయన వ్యవసాయదారుడు ఇంట్లో ఉన్నాడు. పొద్దున్నే లేచి వెళ్తున్నాడు. వెళ్ళి ప్రతి మొక్కతోనూ ప్రతి పువ్వుతోనూ మాట్లాడేవాడు.
కమ్యూనియన్, సైలెంట్ కమ్యూనియన్. ఆ విధంగా సైలెన్స్గా మాట్లాడి ప్రేమగా పలకరిస్తూ నువ్వు ఇలా బాగున్నావు, అదిగా ఉన్నావు, ఇదిగా ఉన్నావు అన్నప్పుడు అవి ఎంత అవుట్పుట్ ఇచ్చినాయి అని చెప్పేసి కూడా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో అది కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అదే అంటున్నారు ఓషో గారు, నో డివిజన్ బిట్వీన్ ద డూయర్ అండ్ ద డూయింగ్. చేసేవాడు వేరు, చేయబడేది వేరు కాదు, రెండు ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, టోటల్ వన్నెస్, ఏకత. అప్పుడు అద్భుతం సంభవిస్తుంది. అద్భుతం ప్రపంచవ్యాప్తంగా కూడా సంభవించుతుంది. ఎందుకంటే ఈ ఉనికితో ఉన్నావు, ఉనికి పరంగా ఉన్నావు. అందరూ కలిసి ధ్యానం చేస్తే, ధ్యానాత్మకంగా ఉండి ఏ పని చేసినా అద్భుతమే జరుగుతుంది. కాకపోతే ముందు మనిషి తయారు చేసిన విషయాలన్నీ పక్కన పడేయాలి. అవి ఏం హెల్ప్ చేయవు. మనిషి నిర్జీవమైన వస్తువులు తయారు చేస్తాడు. యాజ్ పర్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఏంటి? వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ నిర్జీవంగా ఉన్న వాటితో మనం మాట్లాడలేము. అంటే మాట్లాడవచ్చు అనే టాపిక్ వేరే. మనం మళ్ళీ నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీలో చేతి దగ్గరికి వెళ్ళి సరే ఆఖరికి ఒక మేకుతో కూడా మాట్లాడవచ్చు అని, అది బేతాళ విక్రమాదిత్యుల బేతాళ కథల్లాగా ఉంటాయి. అంటే ఉంటుంది, ఇది కాన్షియస్నెస్. కానీ లివింగ్ కంటి ముందు కనపడేది మొక్కలే. ఈ ఉనికిలో సజీవంగా కనపడేది, ఆ వైబ్రేషన్స్ ఇచ్చేది. అదే లయతో, అదే శృతితో నువ్వు ఉంటే అద్భుతమే జరుగుతుంది. అద్భుతాలు సృష్టించుకోవడం కోసమే ఉన్నాము. ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మొత్తం ప్రపంచమంతా వెళ్ళాలి. అందుకోసమే పితామహపత్రిజీ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి అని చెప్పేసి వాళ్ళంతా ప్రపంచంలో ప్రతి మానవుడు, బుద్ధుడు అనేవాడు అదే కోరుకుంటాడు. ప్రతి మానవుడు అర్హుడు టు బీ ఏ మెడిటేటర్, బీ ఏ మాస్టర్ ఆన్ హిమ్సెల్ఫ్. అక్కడ అలా అందరూ అయితే ప్లాస్టిక్ అనే పనికిమాలిన వస్తువు ఈ భూమి మీద అవసరమే లేదు. కాకపోతే ఈ ప్లాస్టిక్ ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, చాలా అవసరం అని అంటున్నారు. ఏం చేస్తున్నావా ప్లాస్టిక్ అంటే మొత్తం ఈ ప్లాస్టిక్తో నిండిపోయిన సముద్రాలన్నీ ఆ ప్లాస్టిక్ వేస్ట్ అంతా వేసేస్తున్నారు. ప్లాస్టిక్ ఈజ్ సో చీప్గా ఉంటుంది, తక్కువ రేటుతో ఉంటుంది, డిస్పోజల్గా ఉంటుంది, మళ్ళీ రీయూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇంజక్షన్, ప్లాస్టిక్ సిరింజీలు అవన్నీ ప్లాస్టిక్వే, ఒకసారి యూజ్ చేసి త్రో చేసేయచ్చు. చాలా సింపుల్, పెద్ద ప్రమాదమేమి కాదు. కానీ ప్రకృతికి ప్రమాదం, నీకు ప్రమాదం కాదు, కానీ ప్రకృతికి ప్రమాదం. ప్రకృతికి ప్రమాదం అంటే నీకు ప్రమాదమే, తెలియదు నీకు. భూమి లోపలికి అవి కలిసిపోవు, మట్టి అయిపోవు, మిక్స్ అవ్వు. ఇది ఒక వింత పదార్థం. ఈ ప్రకృతికి విరుద్ధమైన పదార్థం ఏదైనా మనిషి తయారు చేశాడు అని అంటే ఆటం బాంబులాగా ఇది అంతకన్నా ప్రమాదకరమైంది. ఇది ఆ నేలలో కలవదు, సపరేట్గా ఉంటుంది, అది ఏలియన్ అన్నమాట. అది అందుకోసం ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువే కాదు ప్లాస్టిక్ అని అంటారు ఓషో గారు. ఏ వస్తువు అయినా సరే, మనం ప్రకృతి పరంగా ఏ వస్తువు అయినా సరే అది నేలలో కలిసిపోతుంది, మళ్ళీ మట్టిగా మారిపోతుంది. కానీ ఇది మాత్రమే మట్టిగా మారదు. కానీ ఏం చేస్తాం, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఫ్యాక్టరీస్ మోర్ అండ్ మోర్ ప్లాస్టిక్ వస్తువులు అవి ఇవి ఒక్కడ లేదు. సరే పక్కకి వెళ్ళిపోద్ది దాని సంగతి. ప్లాస్టిక్ అనేది ఉపయోగం లేదు. మన హృదయాలు కూడా ప్లాస్టిక్గా ఉంటాయి, హృదయాలు కూడా మనకు సజీవంగా ఉండవు. మనిషి సజీవమైనటువంటి వ్యక్తిగా మనుగడ సాగించడు ప్లాస్టిక్ వినియోగం వలన. ఆఖరికి మనిషిగా కూడా ఉండడు అని. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
జపాన్ జెన్ ఫార్మర్ చేసినటువంటి ఒక సింపుల్ పర్సన్, సాధారణమైన వ్యక్తి, ఎంత అద్భుతంగా ఉంటాడో. ఆయన ఫోటోలు కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ఆయన ఫోటోలే కదా, ఆయన వ్యవసాయం చేసేది, ఆయన నడిచేది వెళ్ళేది కూడా, ఆయన సీడ్ బాల్స్ తయారు చేసేది కూడా యూట్యూబ్లో ఉన్నాయి, నేను చూశాను. సో యూ కెన్ డన్ ఆల్ ఓవర్ ద ఎర్త్, ఈ భూమి మీద అంతా చేయొచ్చు. కాకపోతే మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. సహజ స్థితిలో ఊరికే ఆంతరికంగా చేసి నేను చేశానంటే కుదరదు. బియాండ్ అంటే నువ్వే ఆ ప్రకృతి అంటే వ్యవసాయం చేసేవాడు తెలుస్తుంది అట్లా అనమాట. వితౌట్ నోయింగ్, బికాజ్ యు ఆర్ నాట్ అలర్ట్ టు ద ఫ్యాక్ట్, యూ నెవర్ టేక్ నోట్ ఇట్. అంటే మనం హార్మనీ కావాలి అంటే మనకు తెలియకుండానే ఆ లైతో, ఆ ప్రకృతితో ఉంటాం. ఆ చెట్లు అందంగా ఉంటాయి, ఎంత తాదాత్మ్యం చెందుతాం, హార్మనీ తాదాత్మ్యం అనమాట. అయితే ఓషో గారు చేసినటువంటి విశేషం ఏంటంటే, ఒకసారి అమెరికా వెళ్ళారు ఆయన. ఒక డిజర్ట్, ఫస్ట్ టైం డిజర్ట్ పర్చేజ్ చేశారు. అది ఆ డిజర్ట్లో ఒక పక్షి లేదు. అది వింతగా ఉంది, మోడర్న్ పెయింటింగ్లో లాగా ఉంటుంది, అది స్ట్రేంజ్గా ఉంది. ఎంత విశాలమైంది అంటే 126 స్క్వేర్ మైల్స్. ఈ 126 స్క్వేర్ మైల్ ఏంటాయా అంటే, స్క్వేర్ మైల్ అంటే 640 ఎకరాలంట. అలాంటిది 126 అంటే 80,640 ఎకరాలు కొన్నారు. అయితే దాన్ని ఏం చేయాలి? దాన్ని ఎక్కడ చూసినా డిజర్ట్గా ఉంది. ఒక ఎడారి మొక్క ఒకటి ఉంది, అది కూడా పొట్టిగా ఉంది, మరుగుజ్జుగా ఉంది. అది ఏమిటి? సరే, ఒక గ్రీన్ కూడా లేదు. 5 సంవత్సరాల కష్టపడి 5,000 మంది సన్యాసులు, అంతా అంటే ఓషో సన్యాసులు అంటే లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అక్కడ వారికి. అలాంటి వారు గుమిగూడి అక్కడ సరస్సులు క్రియేట్ చేశారు. అదే మీకు అక్కడ చూపిస్తున్నాం. అక్కడ కల్టివేషన్ స్టార్ట్ చేశారు చాలా అద్భుతంగా. అక్కడ ఏమైంది? అక్కడ మరుగుజ్జుగా ఉన్న ఎడారి మొక్క కూడా చాలా థిక్గా, గట్టిగా, మందంగా, గ్రీనరీగా మారిపోయింది. పక్షులు రావడం మొదలెట్టినాయి, నీటి పక్షులు వచ్చేనాయి. ఆఖరికి అది డీర్ అంటారు, ఇంగ్లీష్లో డీర్ అంటారు, మనం లేళ్ళు అంటాం. అవేంటి? ఆ డీరు మనిషిని చూస్తే దూరంగా పారిపోతాయి. అవేం చేసి రాత్రిపూట మనం అక్కడికి వెళ్ళాలంటే, అంత రోడ్లు వేసుకుని వెళ్తూ ఉంటారు కదా, అక్కడ వెళ్ళాలంటే కారు మూవ్ అవడానికి అడ్డంగా నిలబడతాయి, మూవ్ అవ్వవు. వాటికి తెలుసు, అసలు నువ్వు హార్న్ కొట్టినా పట్టించుకోవు. వారికి ఒకటే తెలుసు, మీరు హాని చేసే వ్యక్తులు కాదని అని అంటున్నారు ఆయన. ఓషో గారు వాళ్ళు వెళ్ళారు అక్కడికి. మీరు హాని చేసే వ్యక్తులు కాదు, వాడికి హాని చేయరు. ఎందుకంటే దాని ఈ విధమైన వాతావరణం అద్భుతమైన ఫారెస్ట్ లాగా తయారు చేసి సజీవంగా ఉండేటువంటి ఒక జీవ పర్యావరణాన్ని తయారు చేసినప్పుడు అవన్నీ ఎంతో ఆనందంగా అలా ఉంచున్నాయి. మనిషిని చూస్తే పారిపోతాయి మామూలుగా. అది అమెరికాలో ఎందుకంటే వారు హంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ హంటింగ్ వలన ఏమైంది? అది చచ్చిపోతూ ఉంటాయి. హిస్టరీ అమెరికా అంతా కూడా హంటింగ్. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు అమెరికా, వాళ్ళు ఆ లోకల్స్ కాదు, అందరూ వచ్చి ఆ దేశం వాళ్ళు వచ్చి అప్పుడు అమెరికన్స్ అని అంటున్నారని ఆయన హిస్టరీ చెప్తారు ఓషో గారు. అయితే ఈ 5 years ఏమైంది? గొప్పగా ప్రొటెక్ట్ చేశారు ఆ ప్రాంతాన్ని. చేసినప్పుడు అక్కడ ఏమైంది? ఎవరు ఆ ప్రదేశానికి వచ్చి ఎవరు హంటింగ్ చేయడానికి వీలు లేదు. ఎవరు ప్రొహిబిటెడ్ ఏరియా ఫర్ నో హంటింగ్. ఎందుకు? మేము శాకాహారులము, మా ల్యాండ్లో, మా గ్రౌండ్లో ఏ జంతువుని చంపడానికి వీలు లేదు. కావాలండి మీ ప్రాంతాల్లో మీరు ఏదైనా జంతువులు ఉంటే మీరు చంపుకుని చావండి, మాకు అవసరం లేదు. మా ప్రాంతంలో ఇలా చేయడానికి వీలు లేదు. చూసారా? ఆ 80,640 ఎకరాలు లేదా 80,640 ఎకరాలు కరెక్టే.
ఆ 80,640 ఎకరాల ప్రాంతంలో మీరు ఏ విధమైనటువంటి హింస ప్రకృతి చేయడానికి వీల్లేదు అని చెప్పాడు ఆయన. దానికోసం కోర్టుకు కూడా వెళ్ళి ఆ జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు. అదనమాట. మేము కొత్తగా వచ్చాం. ఇవన్నీ కూడా ఈ డీల్స్ అన్నీ మావే. ఇక్కడి నుంచి వచ్చుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన సేఫెస్ట్ జోన్. పైపెచ్చు మేము కొత్త వారము. ఈ యొక్క డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓనర్స్. అవి చూడండి, ప్రకృతిలో జీవులు అవి ఓనర్స్. మనమే బయట నుంచి వస్తాం, వచ్చే అవి వీటిని ఓకే గందరగోళం చేస్తాం. ప్రకృతి యొక్క వ్యవసాయం, ఒక వ్యవసాయం ఎలాగే ఉంటుంది. దేన్ని ఏ చెట్టు కొట్టడు, ఏది తీయడు, చాలా అద్భుతంగా ఉంటుంది. వీఆర్ న్యూ కమర్స్, దే ఆర్ ఏన్షియంట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. మేము వస్తాం పోతాం, కానీ ఆ ప్రకృతి అలానే ఉంటుంది. ఆ జంతువులది ఈ భూమి. మేము ఊరికే గెస్ట్, క్షణదినికి ముసాఫిర్. మేము కేవలం యాత్రికులుగా వచ్చాం, వెళ్తాము. అంచేత మరి వాటిని చంపడం అనేది మేము చేయము. అవి మాకు ఆతిథ్యం ఇచ్చాయి. అది ఆతిథ్యం ఇచ్చిన వాడిని ఎవరైనా చంపుతారా? ఈ ప్రకృతిలో ఉన్న జంతువులను ఏమైనా చంపడం అంటే అది అక్కడ ఎంత దారుణం. జడ్జి తాను నమ్మలేకపోయాడు. ఏమిటి ఇంత అద్భుతంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? అసలు వీళ్ళ మాట్లాడుతుంటేనే ఆ మెజిస్ట్రేటు అసలు నమ్మశక్యం కాదు. ఎందుకంటే వాళ్ళ వాతావరణం వేరు కదా, అలాగనమాట. కానీ జడ్జి కూడా తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు, తన చెవులు తానే నమ్మలేకపోయాడు వింటున్నది. కానీ ఈ జంతువులు అవగాహన చేసుకున్నాయి, ఆ డీర్ అవగాహన చేసుకుంది. అక్కడ ఎంతోమంది అవి ఓకే, అక్కడ చుట్టూ ఆ కొండ, ఆ మౌంటైన్స్ నుంచి ఎక్కడెక్కడ దూరం నుంచి వేలాది జంతువులు వచ్చినాయి 5 సంవత్సరాల్లో. అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఆ డిజర్ట్ అలా ఏమైపోయింది, ఒయాసిస్ లాగా మారిపోయింది. అప్పుడు సమజీవనం అంటే ఇప్పుడు మన పురాణాల్లో వింటాం, అన్ని ప్రకృతిలో ఉన్న జంతువులన్నీ చక్కగా ఆ ఆశ్రమ వాసంలో ఎంతో సామరస్యంగా ఉన్నాయి అని. అక్కడ ఆ చెట్లు, పక్షులు, మనుషులు వస్తూనే ఉన్నారు, బర్డ్స్ వస్తున్నాయి, పీపుల్ వస్తున్నారు, ట్రీస్, యానిమల్స్ అన్నీ వచ్చినాయి కొత్త అద్భుతంగా. అక్కడ హంసలు కూడా వచ్చినాయి, బాతులు వచ్చినాయి, పెద్ద పెద్ద బాతులు. అలాగే 300 నెమళ్ళు వచ్చినాయి. ఆ కళ నిజమైంది. ఏ యొక్క మెడిటేటర్ అయినా, ఏ యొక్క గురువు అయినా ఇలాంటి అద్భుతమైన కళ కంటాడు. అక్కడ అవి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ నెమళ్ళు ఎవరితో నాట్యం చేస్తున్నాయి? అక్కడ మనుషులు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఓషో కమ్యూన్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అవి కూడా వచ్చి డ్యాన్స్ చేస్తున్నాయి. ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్. మామూలుగా మనం పికాక్స్ వర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. మనం ఇళ్లలోకి మనం పికాక్స్ని అంటే వాటిని రానివ్వం లోపలికి. అవేంటి మురికిగా ఉంటాయి అంటే దే వుడ్ మేక్ ద హౌస్ డర్టీ అని. కానీ ఏం చేస్తాయి, కిటికీలోని చూస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారు వంటింట్లో ఏం చేస్తున్నారు, క్యూరియాసిటీ వాటికి. ఎందుకంటే శరీరం ఒకటే తేడా, పక్షికైనా జంతువుకైనా మనిషికైనా క్యూరియాసిటీ కామనే. శరీరమే తేడా అంతే. సేమ్ సెన్సిటివిటీ, సేమ్ డిజైర్. అది ఏదో విధంగా మనతో ఫ్రెండ్షిప్ చేయాలని వస్తాయి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, ప్రకృతితో అద్భుతాలు జరిగినాయి. ఏ మిషన్స్ లేకుండా, ఏ మనిషి తయారు చేసినటువంటి బిజినెస్ ఏమి లేకుండా, యూ క్యాన్ జస్ట్ సిట్ విత్ ఏ పైల్ ఆఫ్. అయితే అలా కాకుండా ఈ ఎక్స్పెరిమెంటు సక్సెస్ అయింది కాబట్టి ఒక కోట్ల డబ్బులు సంపాదించి దాని మీద కూర్చుంటే
అవి మొక్కలు అవు ఆ డబ్బు పెడితే అది వేరే స్టోరీ. అవి డబ్బుని ఏ విధంగా అలా పెట్టుకుని కూర్చుంటే అవుతుందా? అవ్వదు అంటారు ఓషో గారు. సో థ్యాంక్ యూ. ద పూర్ మ్యాన్ ఇన్ జపాన్. రిమెంబర్ వన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ యూ నీడ్ టు ట్రాన్సెండ్ సెల్ఫ్. అంటే మీరు భావాతీత స్థితికి, ఆలోచనారహిత స్థితికి వచ్చినప్పుడే అప్పుడు నీ లోపల ఉన్నదే అవుటర్గా మారుతుంది. అప్పుడు ఇంకా లోపల ఉన్నది ఏంటి? నువ్వు శాంతంగా ఉన్నావు, బయట శాంతంగా ఉంటుంది. పైగా అప్పుడు లోపల లేదు, బయట లేదు, ఉన్నది ఏకత. యూ హ్యావ్ టు బీ అవేర్. యూ కెన్ సక్సీడ్ ఓన్లీ విత్ ద నేచర్. నువ్వు అవేర్గా ఉన్నప్పుడే నువ్వు నేచర్లో విత్ కాస్మోస్తో రియల్ సక్సెస్ అనేది జరుగుతుంది. యూ కెన్ సక్సీడ్ ఓన్లీ విత్ ద నేచర్. నువ్వు అవేర్గా ఉంటే చాలు. ఆ అవేర్గా ఉంటే ధ్యానంలో కాస్మోస్తో నువ్వు కలిసి ఉంటావు. ఇది కీ పాయింట్స్. అఫ్కోర్స్ జపాన్లో ఆ యొక్క ముసినోబుక అనేటువంటి ఆ పూర్ మ్యాన్ షోయింగ్ సంథింగ్ ఇమ్మెన్స్లీ గ్రేట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ న్యూక్లియర్ వెపన్స్. ఆయుధాలు, అణుబాంబులు అవి నాశనం, ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి దార్శనికత ఎక్కువైపోయింది ఇప్పుడు. కానీ ఈ జపాన్ పూర్ ఫార్మర్ చేసినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్. ఇవేవి ఇంపార్టెంట్ కాదు. ఈ యుద్ధాలు ఇంపార్టెంట్ కాదు, నాశనం చేసుకునేది ఇంపార్టెంట్ కాదు. క్రియేటివిటీ, షోయింగ్ హార్మనీ, ప్రకృతితో సామరస్యంగా ఉంటేనే వీ కెన్ సేవ్ ద హోల్ ఆఫ్ లైఫ్. మన కాదు, మొత్తం ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశుల్ని మనం సంరక్షించుకోవాలి. అప్పుడే ప్రాణము సరికొత్త రాగాలని పలుకుతుంది, జీవరసాయనాలు ఊరుతాయి, చాలా జ్యూసీగా ఉంటుంది, కొత్త ప్రేమ పుడుతుంది, కొత్తగా డ్యాన్స్ అవుతుంది, కొత్త పాటలు పాడతాము, భలే మంచి రోజు అవుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Bye. It's a long video. Can bear with this. Thank you.